హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కాండ్రింగ్ల శ్రీను. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరైతే బాగున్నారా? హాయ్ ఫ్రెండ్, ఈరోజు మేమైతే ఎక్కడికైతే వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా? మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరి వెళ్ళిపోతున్నాం. మేమైతే రోడ్డు మీద అయితే వస్తాం. చూడండి, సంక్రాంతి హాలిడేస్కి మా పిల్లలు అయితే వెళ్ళిపోయారు. నేను, మా ఆయన, మా కుక్క కూడా బండి మీద అయితే వెళ్ళిపోతున్నాం. ఈ రూట్ వైపు వెళ్తున్నామండి. ఇది తోటాడ నుండి మునగపాకు వెళ్ళే రూట్ అండి ఇది. ఇటువైపు నుండి వెళ్తే షార్ట్ కట్లో 15 మినిట్స్లో అయితే వెళ్ళిపోతాం. మా చెల్లెళ్ళు కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరారు. మేము కూడా అందుకే ముందుగానే బయలుదేరిపోయాము. మాకు సంక్రాంతి అప్పుడే వచ్చింది ముందే, అందుకని మేమైతే బయలుదేరి వెళ్ళిపోతున్నామండి. మా పిల్లలు మాకన్నా ముందే వెళ్ళిపోయారండి. ఇంక పిల్లల్ని చూడకుండా ఉండలేక మేమైతే బయలుదేరి వెళ్ళిపోయాం. ఇది పాటిపల్లి ఊరండి. పాటిపల్లి ఊరిలోకి అయితే వచ్చేసాము మేము. చూడండి ఫ్రెండ్స్, ఇది పాటిపల్లి ఊరండి. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. చిన్నది విగ్రహం ఉంది లోపలైతే. చుట్టూ ఇవి రోడ్డు పక్కన ఇల్లులు చూడండి ఒకసారి మీరే. ఇదంతా వ్యవసాయం ఎక్కువ చేస్తారు ఇటువైపు. ఇది వరి, ఇటువైపు ఎక్కువ వరి అయితే పండిస్తారు. వరి కుప్పలు అండి అవి. చూడండి ఒకసారి, పొలాల్లో కూడా వరిని అయితే కోసి కుప్పల కింద అయితే వేసారు. అదే ధాన్యం అండి. వరి కుప్పనైతే నూరుస్తారండి. ధాన్యం అంతా వరి కుప్పల కింద వేసారు. మేము 3 అక్క చెల్లెలమండి. ప్రతి సంవత్సరం కూడా ఈ పండుగకి మేము మిస్ అవ్వకుండా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతాం. మేము 3 అక్క చెల్లెలను కలిసి చేసుకుందాం అనే ఉద్దేశంతో మునగపాకు వస్తామండి. ఇది కొత్తగా వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే కడుతున్నారు. ఇదంతా వరికొప్పులండి. మునగపాకు సెంటర్లోకి అయితే వచ్చేసాము. ఇది మునగపాక సెంటర్ అండి. ఇటువైపు వెళ్తే, లెఫ్ట్ వైపు వెళ్తే అచ్యుతాపురం వెళ్తాం, రైట్ సైడ్ వెళ్తే అనకాపల్లి వెళ్తామండి. చూడండి, ఇక్కడ నేనైతే మా పిల్లలకి ఏదైనా స్నాక్స్ తీసుకుందామని అనుకున్నాను. ఇక్కడైతే బేకరీ అయితే ఉన్నదండి. చూడండి ఒకసారి, అయ్యంగార్ బేకరీ అని. బేకరీ ఎక్కడుందా అని ఎతుకుతున్నానండి. ఇక్కడ ఉంది అయ్యంగార్ బేకరీ అండి ఇది. ఇక్కడికైతే వెళ్ళి స్నాక్స్ అయితే తీసుకొని రిటర్న్ అయిపోయి బండి మీద అయితే ముందుకైతే వెళ్ళిపోతున్నాం. చూడండి, ఇక్కడ బెల్లం అది అమ్ముతున్నారు. ఇక్కడ ఇదేనండి తిమ్మరాజపేటలో డావెన్ స్కూలు. ఇక్కడ నుండి అనకాపల్లి నుండి అచ్యుతాపురం వరకు రోడ్డు అయితే ఎక్స్చేంజ్ చేశారండి. పెద్ద రోడ్డు అయితే చేస్తున్నారు. రోడ్ల పనులు అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ బ్రిడ్జి అయితే వేస్తున్నారు, హరిపాలెం బ్రిడ్జి. సో నేనైతే రోడ్డు అంతా మీకు చూపించాలని నేనైతే వీడియో అయితే తీస్తున్నాను. చూడండి, ఇటు అటు కూడా రోడ్డు చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇటు అటు కూడా రోడ్డు పనులు అయితే జరుగుతున్నాయి. వన్ వైపు అయితే వర్క్ జరుగుతుందండి. ఒకవైపు అయితే వెహికల్స్ని అలౌట్ చేస్తున్నారు. చూసుకొని మెల్లగా వెళ్ళమని బోర్డ్స్ కూడా పెట్టారు. పని అయితే జరుగుతుంది, స్లోగా వెళ్ళాలని బోర్డ్స్ అయితే పెట్టారు. ఇది క్రేన్ అండి. ఇక్కడ గొయ్యలు అయితే వేస్తుంది. రోడ్డు రోలర్తో రోడ్డు అది కూడా నీట్గా తొక్కిస్తున్నారు. చూడండి ఒకసారి, చూడండి ఒకవైపు అయితే రోడ్డు అవుతుంది, ఇంకో పక్క వెహికల్స్ అవి వెళ్తున్నాయి. ఇక్కడైతే స్టాక్ పెట్టుకున్నారండి. రోడ్డుకి కావాల్సిన మెటీరియల్ అన్నీను, ఇసుక, పిక్క అవిను ఇక్కడైతే స్టాక్ చేసుకున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడైతే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరలోకి అయితే వచ్చేసామండి. ఇక్కడ అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ నారాయణ స్కూల్ అని పెడుతున్నారు. నర్సరీ నుండి 10th వరకు ఉంటుందంటే ఇది ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఇది స్కూలేనండి. ఈ పని అయితే జరుగుతుంది. ఇక్కడ కూడా అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. మా అమ్మాళ్ళ దగ్గరలోకి అయితే వస్తాం. అమ్మాళ్ళ ఇంటి దగ్గర ఆ కనిపిస్తున్న కొండ దగ్గర వైట్ బిల్డింగ్స్ ఉన్నాయి కదా, అక్కడేనండి జగనన్న కాలనీస్ అని. జగనన్న కాలనీ అని అక్కడేనండి, ఆ కొండ దగ్గరలో అయితే ఉన్నాయి. మేము అమ్మాళ్ళ ఇంటి దగ్గరలోకి అయితే వస్తామండి. ఇక్కడ నుండి మా పిల్లలు అయితే బయటనైతే ఆడుకుంటున్నారండి. కనిపిస్తుంది మాకైతే, వైట్ బిల్డింగ్స్ ఉన్నాయి కదా, ఆ వైట్ బిల్డింగ్స్ ఉన్న దగ్గరే మా అమ్మ వాళ్ళ ఇల్లు. ఆల్రెడీ మా చెల్లి వాళ్ళు కూడా వచ్చినట్టున్నారండి. ఈ సంక్రాంతి పండుగ అందరూ కలిసి చేసుకునే పండుగ కదండి, చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. ఇంటికి వెళ్ళిపోతున్నాను. మా పిల్లలు అయితే మమ్మల్ని చూసి పరిగెట్టుకుని అయితే వచ్చారు. ఇది మా బాబు అండి. ఈ బాబు ఏమో మా చెల్లెల బాబు అండి. సో మా పాప కూడా పరిగెట్టి వచ్చేసి మా బండి అయితే ఎక్కేసింది. మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరలోకి అయితే వెళ్ళిపోయాం. బండి అయితే ఆపాము. బండి అయితే దిగేసి నేనైతే ఇంట్లోకి అయితే వెళ్ళిపోతున్నాను. మా పాప కూడా లోపలికి వెళ్ళిపోయింది. నేనైతే లోపలికి అయితే వెళ్ళిపోయాను. నేనైతే ఇంట్లోకి ఎంటర్ అయిపోయాను. మా చెల్లండి, మా అమ్మగారండి నాకైతే నైట్కి టిఫిన్ అయితే రెడీ చేస్తున్నారు. మా పిల్లలు అయితే భోజనం చేస్తున్నారు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ సరికొత్త వీడియోతోని మళ్ళీ మేము ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్.